రాజకీయాలు ఇప్పుడిప్పుడే కాక మీదకి వస్తున్నాయి. మరి ఇక దాంట్లో ఎవరు ఎప్పుడు ఎందుకు గీన పేరు తీసుకున్నారో గాని ఒకటే గుసా మీద ఉన్నాడు మంచు భక్తవత్సలం సారు. అదేనుల్లా మంచు మోహన్ బాబు సారు మరి ఏమన్నాడో చూడుర్రి. ముక్కుసూటిగుండే మోహన్ బాబు సారు మళ్ళొకసారి గుస్సా అయిండబ్బా. అయితే ఈసారి ఎవరి మీద అయ్యిండో సారే చెప్పలేకపోయిండు. కానీ ఎందుకయ్యిండో మాత్రం క్లారిటీగా రాసుకొచ్చిండు. ఇక అధికార వైసీపీ దాదాపు అందరికీ సీట్లు పంచనట్టుగా ఊపులో ఉండి ప్రచారాలు షురూ చేసి ఎన్నికలకు సిద్ధమంటుంటే మొన్ననే టీడీపీ జనసేన సుత మొదటి లిస్టు చెప్పి ఇప్పుడు రేసు స్టార్ట్ చేసింది. మరి ఇప్పుడిప్పుడే పాకానికి వస్తున్న పాలిటిక్స్ లా ఎవరు వాడుకున్నారో గాని సినీ నటుడు మంచు మోహన్ బాబు సారు ఒక ఉత్తరం అయితే రాసిండు గిట్లా. ఈ మధ్యకాలంలో నా పేరుని వాడుకుంటున్నారు అని నా దృష్టికి వచ్చింది. మర్యాదగా ఏ పార్టీ వాళ్ళు అయినా సరే నా పేరును మీ స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వారివి, అది వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సహాయపడటంలోనే మనం దృష్టి పెట్టాలి గాని సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి వారి వారి అనుబంధ సంస్థలలోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తూ శాంతి సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం నిబద్ధులై ఉందామని కోరుకుంటూ ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాను అని గట్టిగానే అరుచుకున్నాడు ఉత్తరంలో మంచు సారు. అయితే మోహన్ బాబు సారు పోయినసారి 2019లా మద్దతిచ్చిన వైసీపీ పార్టీ వాళ్ళ, లేకపోతే మోహన్ బాబు సారును ఎమ్మెల్యేను రాజ్యసభ సభ్యుడిని చేసిన ఆయన పాత పార్టీ అయిన టీడీపీ వాళ్ళ, లేకపోతే మొన్న మధ్య ఢిల్లీకి పోయి మోడీ సార్ను కలిసి అండ్లకు పోతాండు అని ప్రచారం జరిగిన బీజేపీ వోళ్ళు ఎవరు వాడుకున్నారో మాత్రం రాసుకురాలేదు సారు. లేకపోతే ఎమ్మెల్యే కాంచి రాజ్యసభ దాకా పోయిన ఇంత సీనియర్ నాయకుణ్ణి నన్ను ఏ పార్టీ పట్టించుకుంటలేదు అని గిట్లా అలిగి గిట్లా ప్లాన్ చేసిండో గాని గిట్లయితే అడ్రస్ రాయకుండా ఒక మాస్ వార్నింగ్ ను స్వీట్ గా ఉత్తరంలో పోస్ట్ చేసిండు సారు.